ఇదైతే 5 to 6 ఓకే. ఇది ఎక్స్టెన్షన్ లాగా ఇప్పుడే కాదు, ఎవ్రీ సండే మనము 6 to 7 కూడా చేస్తాం. ఓకే, హెల్త్ టాపిక్స్ మీద ఇంటెన్సివ్గా. ఓకే, మీరు వాటికి ఈవెన్ ఇప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత ఈవెన్ మీరు మీరు వింటే మీకు అర్థమవుతుందిగా ఫస్ట్. ఓకే, వెయిట్ లాస్ సంబంధించి, పీసీఓడి సంబంధించి, కిడ్స్ హెల్త్, రెస్పిరేటరీ హెల్త్, హార్ట్ హెల్త్, ఇట్లా ఒక్కొక్క టాపిక్ మనం ఒక్కొక్క డీటెయిల్డ్గా, అర్థమవుతుందా, ఒక 1 hour పాటు డీటెయిల్డ్గా Q&A అట్లా మాట్లాడదాం ఎవ్రీ సండే 6 to 7. ఎందుకంటే క్యారియర్లు పెట్టేది అవి లేవు కదా సండే అట్లీస్ట్ పీపుల్కి. ఓకే, సో అడిగారు, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ దట్. ఓకే, డన్. సో ఈరోజు మనం ఒక టాపిక్, ఐ థింక్ చాలామంది అడిగిన క్వశ్చన్ డయాబెటీస్ ఒకటి అడుగున్నారు. ఓకే, సో అవి కూడా క్వశ్చన్స్ తీసుకుందాము. అంతలోపల మనకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒక్క నిమిషం. సో కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? జాయింట్లు కనిపిస్తున్నాయా? ఓకే, సో ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఓకే, చాలామంది అడుగున్నారు కేళ్లవాతానికి సంబంధించి, మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పండి అని చాలామంది 4-5 రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఆ టాపిక్ మాట్లాడేద్దాం ఇప్పుడు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే జనరల్గా చాలా రకాలు ఉన్నాయి, ఒక 100 రకాలు ఉంటాయి. మేజర్వి ఇక్కడ పెట్టాం మీకు. మేజర్ ఆర్థరైటిస్లు అనేటివి మేజర్గా చూస్తే 3. ఫస్ట్ 3 ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఫస్ట్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ 2, గౌట్ 3. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది అగైన్ అది కానీ స్పాండిలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్యూ టైప్స్. ఓకే, బట్ మేజర్గా చూస్తే ఈ 3: ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్. ఓకే, మిగతావన్నీ కూడా వస్తే రొమటాయిడ్ కిందకి వెళ్తాయి, లేదు ఆస్టియో కిందకి వెళ్తాయి, మిగతా ఉన్న చాలా వరకు. ఓకే, సో ఏంటి ఎగ్జాక్ట్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, నేను తీసేసి మాట్లాడతాము, మళ్ళీ కావాలంటే పెడదాం దాన్ని. ఓకే, 3 రకాలుగా, మేజర్గా 3 రకాలు చెప్పుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు. ఓకే, సో మోకాళ్ళ నొప్పులు అనేదానికంటే కూడా జాయింట్ పెయిన్స్, అది మోకాలైనా కానీ, భుజాలైనా కానీ, మడిమైనా కానీ, ఎక్కడైతేనా. ఓకే, సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఎక్స్రే తీస్తే ఎముకలు, తొడ అనుకోండి, కాలు పై ఎముక, ఇది తొడ భాగం, ఇది రైట్ హ్యాండ్ తొడ భాగం అనుకుంటే, కింద కాలు భాగం ఇలా ఉంటుంది ఎముక. ఓకే, గ్యాప్ ఉంటుంది, ఎక్స్రేలో మీకు గ్యాప్ కనిపిస్తుంది. ఓకే, అంటే ఎముకకి కింద దానికి కవర్ కార్టిలేజ్ అని ఉంటుంది. ఓకే, అంటే మీరు చికెన్, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఐడియా ఉంటుంది, చిగురు ఎముక అంటారు. మీరు పైన మెత్తటి ఎముక వైట్ కలర్లో ఉంటుంది జాయింట్స్ దగ్గర. ఓకే, సో అలాగే మన జాయింట్స్లో కూడా కార్టిలేజ్ అని ఉంటుంది, దాని మీద జారుతూ ఉంటాయి జాయింట్స్. డైరెక్ట్గా ఎముక తగలవు. ఎముకున్న క్వాలిటీ, ప్రాపర్టీ ఏంటి? మీరు అతికిస్తే అతుక్కోబోద్ది. మీరు కట్లు ఇరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేస్తారు? ఏం చేయరు, స్ట్రైట్గా పెట్టి కడితే చాలు. ఇప్పుడు ఇట్లా ఇలా ఉంది, ఇరిగింది, దాన్ని ఇట్లా పెట్టి కట్టేస్తే చాలు. ఒకవేళ మీరు మళ్ళీ కదలుతారనుకుంటే రాడ్ వేస్తారు పైన, స్టీల్ ప్లేట్ ఒకటి పెట్టి 4 స్క్రూలు వేస్తే ఇది ఇట్టే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్లేట్ తీసేయచ్చు. అంతలోపల ఏమవుతుంది? కాల్షియం ఫామ్ అయిపోతుంది, అతుక్కునేస్తుంది. ఓకే, అటు జాయింట్లు అతుక్కునేస్తే మరి మూవ్ అయ్యేదట. అందుకని జాయింట్ పైన కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో దాని మీద జారుతూ ఉంటాయి జాయింట్లు అనేటివి. ఓకే, సో ఇలా జరిగేటప్పుడు మనం కాళ్ళు మడిచినప్పుడు ఇట్లా ఓకే అంటూ ఉంటుంది కదా, ఇది అరిగిపోకుండా ఉండడానికి సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. మనం తాళాలు రాకపోతే కొబ్బరి నూనె వేసి తిప్పుతాం కదా, ఆ టైప్ మన జాయింట్స్లో సైనోవిల్ ఫ్లూయిడ్, కార్టిలేజ్ 2 ఇంపార్టెంట్ రోల్ అనమాట. కార్టిలేజ్ అంటే గుజ్జు పదార్థం అనుకోండి. ఓకే, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ఆయిల్, లూబ్రికెంట్. ఇవి ఉంటాయి ప్రతి జాయింట్లో ఉంటాయి, మోకాళ్ళనే కాదు, భుజాలు, మీరు చేతులు, ఎక్కడ ప్రతి దగ్గర ఉంటాయి. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ ఫస్ట్ మోకాళ్ళు ఎందుకు వస్తాయి అంటే, మన బాడీ మొత్తం మోసే జాయింట్స్లలో మెజారిటీ జాయింట్ మోకాళ్ళే ఫస్ట్. రెండోది, నాకు ఎలా తెలుస్తుంది నాకు వచ్చిన మోకాళ్ళ నొప్పి ఆస్టియో ఆర్థరైటిసా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే, మీకు ఫస్ట్ ఒక కాలుకి వస్తుంది, తర్వాత కొన్ని రోజులకి ఇంకో కాలుకి వస్తుంది, ఒక 6 నెలల్లో ఎప్పుడో. ఓకే, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది ఎందుకు వస్తుంది అట్లా? ఏ కాలుకి ఫస్ట్ వస్తుంది అంటే, మీరు నిలబడుకునేటప్పుడు ఏ కాలు మీద బరువు పెట్టి నిలబడుతున్నారో మీరు గమనించండి. ఈరోజు గమనించి రేపు చెప్పండి, ఒకవేళ కాల్లో. అయితే మీ కోచెస్ మీరు వీడియో చేసేటప్పుడు చెప్పండి. జనరల్గా మనం నిలబడేటప్పుడు ఇట్లా నిలబడతాం కదా, ఓకే, ఫ్లోర్ మీద ఒక కాలు మీద బరువు పెట్టేసి ఒక కాలు లైట్గా ఉంటుంది జనరల్గా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, సో 2 కాళ్ళ మీద వంట చేసేటప్పుడు కానీ మీరు గమనించండి, ఎప్పుడైనా కిచెన్లో నిలబడుకున్నప్పుడు కానీ ఉమెన్ కూడా మీరు ఏ కాళ్ళ మీద ఎక్కువ బరువు పెడుతున్నారు గమనించండి, ఈరోజు మీకు అర్థమైపోద్ది. 2 కాళ్ళ మీద నీట్గా ఫుల్గా ఆనిచ్చి నిలబడుతున్నామా, నిలబడము. ఇప్పుడు ఒక కాలు అలవాటు ఉంటుంది, ఏదో ఒక కాలు అలవాటు ఉంటుంది, ఫస్ట్ ఆ కాలు అరిగిపోద్ది జాయింట్. ఓకే,
నొప్పి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెయిట్ ఇంకో లెగ్కి షిఫ్ట్ అవుతుంది, 6 నెలలకు అది కూడా పోద్ది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏం లేదు. ఓకే, ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ ఫస్ట్ జాయింట్లో ఉన్న ఆయిల్ ఆవిరైపోద్ది. సో కాబట్టి లూబ్రికేషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు జాయింట్ అరగడం మొదలవుతుంది ఆ వేడికి, ఆ రాపిడికి. మీకు అర్థమైందా? స్లోగా అది అరిగి 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 ఏమవుతుంది, ఎక్స్రేలో ఇలా ఉంటుంది జనరల్గా తీస్తే గ్యాప్, స్లోగా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి రావడం అంటే ఏంది, కార్ట్లేజ్ అరిగిపోయేటప్పుడు బోన్స్ దగ్గరికి వచ్చేస్తాయి. ఓకే, సో డాక్టర్ చూసి ఎక్స్రే చూసి దగ్గరికి వచ్చేసినమ్మా అరిగిపోయింది నీకు గుజ్జు పదార్థం. ఓకే, సో దీనికి ఏం చేయలేము, సొల్యూషన్ ఏంటంటే ఒకటి పెయిన్ కిల్లర్లు వాడుకుంటూ ఉండాలా, లేదంటే ఏం చేయాలా, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేసుకుందాం, ఒక 3 లక్షలు తెచ్చేబో చేసేద్దాం అని చెప్తారు. ఓకే, ఒక కాలు 2 కాళ్ళు. ఓకే, నీ రీప్లేస్మెంట్ అంటే ఏం చేస్తారు, ఇక్కడ కట్ చేసి పైన జాయింట్ పైన కింద కొద్దిగా అంతా కార్పెంటరీ వర్కే. మీరు బోన్స్ ఆర్థోపెడిక్ ఎవరైనా ఉంటే తెలిస్తే మామూలుగా చెక్క చేస్తారు కదా, చెక్క పని ఎలా ఉంటుందో అట్టే ఈ పక్క ఇది కట్ చేసి ఈడ కూడా కొద్దిగా కట్ చేసి స్టీల్వి పెట్టి నెట్లైజ్ బిగించేటి హోల్స్ వేసి సేమ్ కార్పెంటరీ వర్కే, కాకపోతే ఎముకలకి చేస్తారు చెక్కకి కాకుండా. ఓకే, చెక్కకి చేస్తే కార్పెంటర్, ఎముకలకి చేస్తే ఆర్థోపెడిక్ సర్జన్. ఓకే, మరి డాక్టర్లు ఉంటే ఫీల్ అవుతారేమో ఈ కాల్లో, అంటే నిజం అది. ఓకే, సో అది అంత ఈజీ కాదు, బట్ దిస్ ఈస్ హౌ. ఓకే, సో అదొక ఆప్షన్. సో దీనికి ఏంటి సొల్యూషన్, లాస్ట్లో చెప్దాం సొల్యూషన్ ఏంటి అనేది. ఓకే, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నా, ఓకే, ఒక 50-60 కేజీలు ఉండాలి మనం ఐడియల్ వెయిట్, మనం 80 ఉన్నాం అనుకోండి, ఒక 20 కేజీలు ఎక్స్ట్రా వేసినట్టే నా జాయింట్ మీద. ఓకే, దానివల్ల ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, మనకు ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది అయిపోవడం, తయారు చేసుకోలేకపోవడం వల్ల, బాడీ ఎందుకు తయారు చేసుకోలేదంటే న్యూట్రిషన్ ప్రాపర్గా, మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా తినకపోతే, అన్నీ సరిగ్గా తినడం అంటే ప్లేట్ నిండా తినడం కాదు, అర్థమవుతుందా? సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం అర్థం, మన బాడీ తయారు చేసుకుంటుందా సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది ఇంపార్టెంట్. కార్టిలేజ్ అనేది ప్రోటీన్తో తయారవుతుంది, మనం ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటున్నామా, మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం ఇది, నేను చాలాసార్లు చెప్పాను. మనము దాహం వేస్తే బాడీ అడుగుతుంది, వాటర్ తాగుతాం కదా, అదే వైటమిన్ డి తక్కువ ఉంటే అడుగుతుందా, అడగదు. ప్రోటీన్ తక్కువ ఉంటే అడుగుతుందా, మ్యాక్సిమం అడగదు. కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. నాకు మొన్నటిదాకా లేవు సార్, ఈ మధ్య స్టార్ట్ అయినాయి అంటే ఎవరికైనా అట్టే స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లం అనేది చాలామంది భలే చెప్తారు. ఓకే, మొన్నటిదాకా నాకు అసలు ఎప్పుడూ లేదు సార్, 40 ఏళ్ళ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే అట్టే స్టార్ట్ అవుతాయి ఎవరికైనా. 30 ఏళ్ళకి చిన్నప్పటి నుంచి ఎందుకుంటాయి మోకాలు నొప్పులు. ఓకే, మీరు ఇంకో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తినట్ల ప్రోటీను, నిదానంగా అరిగి 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 ఇప్పుడు మీకు తెలియడం మొదలైంది నొప్పి, అంతే. అర్థమవుతుందా? ఒక రోజులో 2 రోజుల్లో అరిగిపోవు, జరిగేది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి, అది గుర్తుపెట్టుకోవాల్సింది. సో అందుకనే న్యూట్రిషన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు ఏం పర్లేదు తినకపోయినా ఏమవుతుంది, బాగానే ఉన్నాను నేనంటే బాగానే ఉంటాం. ఒక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఒక్కొక్క, ఎందుకంటే ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క మినరల్కి ఒక్కొక్క పని ఉంటుంది, అవునా? విటమిన్ ఏ తక్కువైతే ఏమైతే కళ్ళు పోతాయి, అద్దాలు వచ్చేస్తాయి. విటమిన్ బి తక్కువైతే దాన్ని ఎనర్జీ విటమిన్ అంటాం. రకరకాల ప్రాబ్లమ్స్, బి కాంప్లెక్స్లో 8 విటమిన్స్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సి తగ్గితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, విటమిన్ డి తగ్గితే ఎముకలు వీక్ అవుతాయి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళిపోద్ది బాడీ. ఓకే, వైటమిన్ డి కానీ మనం పెంచుకోలేకపోతే, కొంతమంది అడిగారు క్వశ్చన్లో, నేను ఇక్కడ ఆన్సర్లు కూడా చెప్పేస్తున్నాను మధ్యలో. కొంతమంది అడిగారు పిల్లలకి ఎలా ఇవ్వాలి, ఎంత డోసేజ్ వాడాలని. ఎంత డోసేజ్ అనే దానికంటే కూడా వాల్యూ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. నేను మాక్సిమం లిమిట్ చెప్పిన 4,000 to 6,000 వరకు వెళ్ళొచ్చు అని, బట్ మీకు ఎంత వాల్యూ ఉందనేది ఇంపార్టెంట్. వాల్యూ 60-70 తీసుకెళ్లేదాకా ఎంతైనా వాడచ్చు. ఓకే, ఎక్కువ కాకుండా 5-6 వేల కంటే ఎక్కువ కాకుండా. పిల్లలకి టాబ్లెట్ల కంటే టానిక్స్ దొరుకుతాయి మెడికల్ షాప్స్లో, అట్ట మీరు ఒకసారి కోచెస్తో మాట్లాడండి, గైడ్ చేస్తారు. వైటమిన్ డి సిరప్స్ ఉంటాయి. ఓకే, మరీ చిన్నపిల్లలకి అయితే డ్రాప్స్ చేయాలా, కొంచెం పెద్ద పిల్లలకి అయితే మూతలో పోసుకొని తాగడమే. ఓకే, క్వాంటిటీ బట్టి, అంటే మనకు ఎంత ఉంది రేంజ్ అనేది డెఫినెట్గా పిల్లలకు కూడా ఉంటుంది. బట్ నేనేం రికమెండ్ చేస్తానంటే పిల్లల్ని ఆడుకోనియండి ఎండలోకి వెళ్ళి, అర్థమవుతుందా? సో ఇంట్లో తలుపులు వేసి పెట్టేసి మొబైల్ ఇచ్చేసి ట్యాబో టీవీను ఇచ్చేసి అది కాదు ఆడడం అంటే, అర్థమవుతుందా? సో కొద్ది గ్రౌండ్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయండి, కొంచెం ఎండలో 1 గంట తిప్పమని చెప్పాలా స్కూల్లో వాళ్ళకి. మా పిల్లోడు నల్లగా అయిపోతున్నారు, మా పాప నల్లగా అయిపోతుంది, ఏం పెళ్లి చేయాలా ఏంది రేపు పొద్దున, ఏమైతే నల్లగా అయితే పేరెంట్సే ప్రాబ్లం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, అవి నల్లగా కాకూడదు, మా వాడు బాగూడదు ఏంది, 3వ క్లాస్ 5వ క్లాస్ నుంచి అందంగా ఎవరికి కనపడాలి అందంగా. ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది స్ట్రెంగ్త్ మీద, బోన్ స్ట్రెంగ్త్ మీద. మీకు అర్థమవుతుందా? ఎండలో ఆడుకొని అలా పాతకాలంలో ఎట్లా ఆడేవాళ్ళు, నాకు బాగా గుర్తు, హాలిడేస్ వస్తే నల్లగా అయిపోయేవాళ్ళం కాకుల్లాగా. హాలిడేస్, యాన్యువల్ హాలిడేస్ అయ్యి మళ్ళీ వస్తే స్కూల్కి ఆడి 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 ఎండల్లో. ఓకే, వైటమిన్ డి వస్తుంది మీకు. ఇప్పుడు నల్లగా అవడం గోల్ కాదు ఇక్కడ, అర్థమవుతుందా? ఎండలో ఆడుకొని ఇవ్వడం అనేది గోల్.
సో మీరు అది ఒకవేళ వాళ్ళు ఎడో పోయి పడిపోతారు ఏదో చేసేసుకుంటారంటే మీరుండి దగ్గరుండి ఆడిపియండి. బట్ ఖచ్చితంగా వైటమిన్ డి అవసరం. మనం చిన్న పిల్లలకు కూడా మనం టాబ్లెట్ల గురించి ఆలోచిస్తున్నాం అంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం కదా. ఫ్రీగా వస్తుంది. సో ఆడుకొని ఇస్తే వాళ్ళ బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఒక బాగా ఆడుకునే పిల్లలు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటారు, మంచిగా ఎదుగుతారు. ఇవన్నీ చాలా జరుగుతాయి. అర్థమవుతుందా? బాగా తింటారు అలసిపోతే. ఓకే, మీరు బలవంతం చేయబోలే తిను 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 అని. ఓకే, అన్నీ జరుగుతాయి. బాగా నిద్రపోతారు అలసిపోతే, అన్నీ జరుగుతాయి ప్యారలల్. ఓకే, పిల్లల గురించి అడిగిన వాళ్ళకి చెప్తున్నా. సిరప్స్ ఉంటాయి, లేదంటే చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, మీరు ఇవ్వచ్చు. ఓకే, సో వైటమిన్ గురించి, వైటమిన్ కే తక్కువ ఉంటే బ్లడ్ క్లాట్ కాదు, కాల్షియం తక్కువైతే ఎముకలు వీక్ అయిపోతాయి, ఐరన్ తక్కువైతే హిమోగ్లోబిన్. ప్రతి దానికి ఒకటి ఉంటుంది. కానీ ఈ రోజు మీకు కనపడకపోతే బాగున్నట్టు కాదు మీరు. నేను బాగానే ఉన్నా, నాకు అంతా బాగానే ఉంది. అవునా, ఇంకో 10 ఏళ్ళు ఆగండి. ఎందుకంటే మనం చాలా విషయాలు తీసుకోవట్లేదు. చాలామంది అంటారు మల్టీవిటమిన్ గురించి ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే, నేను రోజు అరటిపండు తింటానండి, లేదు రోజు యాపిల్ తింటానండి. యాపిల్‌లో ఎన్ని విటమిన్స్ వచ్చేస్తాయి? 3 వస్తాయా? 4 వస్తాయా? పోనీ మీరు తింటున్న యాపిల్ ఎప్పుడుదో తెలుసా మీకు? ఎందుకంటే షిమ్లాకెళ్ళున్నా నేను, కాశ్మీర్‌కెళ్ళున్నాం. 1.5 నెల ఏమో కాస్తాయి అంతే. తర్వాత ఎండిపోయుంటాయి. మొక్కలు, ఆకులు కూడా ఉండవు ఆ చెట్లకి, ఆపిల్ చెట్లకి. ఆ 1.5 నెల కాసింది సంవత్సరం అంతా ఎట్ట దొరుకుతుంది? మీకు ఎప్పుడైనా దొరికే ఫ్రూట్ ఏది చెప్పండి మార్కెట్‌లో? ఎప్పుడైనా. అరటిపండు దొరుకుతుంది, ఆపిల్ దొరుకుతుంది. అవునా? ఎప్పుడైనా దొరుకుతుంది మీకు, ఎండాకాలంలో, వానాకాలంలో. ఎందుకని? కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్ముతున్నారు. బట్ చెట్టు కాసేది అయితే 1.5 నెలే కాస్తుంది అది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు తింటున్నామో 6 నెలల ముందు యాపిలో మనం తింటుండేది 2024 యాపిలో 23 యాపిల్ అన్నట్టు. ఓకే, సో అంటే మనకు అర్థం కావాలి ఇవన్నీ. అందుకే సీజనల్ ఫ్రూట్స్ ఒకవేళ తినాలనుకున్నా కూడా సీజనల్ ఫ్రూట్స్ లాగా తినడం అనేది మంచిది హెల్త్కి. ఎనీవే, ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తే, ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సింపుల్ చెప్పాం కదా. మనం ప్రాపర్గా ప్రోటీన్ తీసుకోకపోతే అరిగిపోతూ ఉంటాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రోటీన్ బాడీకి తగినంత ఇవ్వకపోతే ఏమవుతుంది? హెయిర్ గురించి, స్కిన్ గురించి మాట్లాడినాం, అవి పక్కన పెడదాం. ఇమ్యూనిటీ తగ్గుతుంది, అది పక్కన పెడదాం. ఎంజైమ్స్ తయారైతాయి, మీ అరుగుదలకు కూడా ప్రోటీన్ కావాలా, ఎంజైమ్స్ తయారవ్వాలన్నా అది పక్కన పెడదాం. హార్మోన్స్, మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కమ్యూనికేట్ అయ్యేది హార్మోన్స్తో, ఫంక్షన్స్ అన్నీ. సో అది తగ్గిపోతే అది పక్కన పెడదాం. బాడీ బిల్డ్ అయ్యేదే ప్రోటీన్తో, మీరు మజిల్ బిల్డ్ అయ్యేది ప్రోటీన్తో, సరే అది కూడా పక్కన పెడదాం. ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ తయారయ్యేది కూడా ప్రోటీన్తో. ఓకే, సరే అది కూడా పక్కన పెడదాం. జాయింట్ అరిగిపోతాయి. కానీ ఇదన్నా తెలియాలి మనకు. ఓరే, నా జాయింట్లు కాపాడుకోవాలంటే అన్నా నేను ప్రోటీన్ ప్రాపర్గా తినాలని. మన బాడీ వెయిట్కి కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ రోజు తినాలా? నేను తిన్నాం కదా అంటే కాదు, రోజు తినాలా. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని రోజులు తినాలి సార్ ప్రోటీన్? మేము ఎవరో నన్ను అడిగారు. డైట్ తర్వాత మనము, మీరు డైట్ చెప్తానన్నారు కదా, తర్వాత ప్రోటీన్ ఆపేయించిన అని. ఎట్లా అడిగారంటే, నేను స్నానం చేయబోలేదు కదా 2 నెలల తర్వాత అని అడిగారు. పళ్ళు తోమలేదు కదా. మన బాడీకి అవి అవసరం, రోజు చేయాలా. అర్థమవుతుందా? మళ్ళీ ఎన్ని రోజులు చేయాలని అడగకూడదు. నీళ్ళు ఎన్ని రోజులు తాగాలంటే ఏం చెప్పేది ఆన్సరు? రోజు తాగాల. ఎన్ని రోజులు సార్ ఇట్లా కంట్రోల్గా తినాలంటే, అది మనం అట్లా తినాలా. మీకు ఎట్లా చెప్పాలా? స్నానం చేసినట్టే ప్రతిరోజు చేయడం, ప్రతిరోజు బ్రష్ చేయడం ఎంత అవసరమో, మీకు బాగానే ఉంటుంది, ఎదుటోళ్ళకి వాసన వస్తుంది కదా. ఓకే, సో అందుకని రోజు చేయాలి. ఓకే, సో బ్యాక్ వస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, జాయింట్లు మీరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకుండా జాయింట్ అరిగిపోవడం వల్ల, ఆ సైనాయిల్ ఫ్లూయిడ్ తయారు కాకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఫస్ట్ మోకాల్లో మొదలవుతుంది, మోకాలతోనే ఉండదు. స్లోగా అన్ని జాయింట్లు, కానీ బరువు మొత్తం మోసే జాయింట్ మోకాలు కాబట్టి ఫస్ట్ మోకాల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత స్లోగా భుజాలు వస్తాయి, మడిమలు వస్తాయి, అన్నీ స్టార్ట్ అవుతాయి. అన్ని జాయింట్లలో కార్టిలేజ్ జరిగిపోద్ది, అన్ని జాయింట్లలో సైనాయిల్ ఫ్లూయిడ్ అయిపోతుంది, మోకాల్లోనే కాదు. అర్థమవుతుందా? సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏమి ఇస్తారు? ఓకే, పెయిన్ కిల్లర్లు, అర్థమవుతుందా, కొన్ని కాల్షియం టాబ్లెట్లు అవి ఇచ్చి పంపిస్తారు. ఓకే, కొన్ని రోజులు దాన్ని వాడి 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 పెయిన్ కిల్లర్లు వాడితే మళ్ళీ మీకు తెలుసు ఆ కిడ్నీలు పోగొట్టుకొని ఏదో మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తాయి. అందుకే చెప్తారు వాళ్ళు వాడకూడదు ఎక్కువ అది ఇది అని. సో ఇది సొల్యూషన్ ఏంటి? ఒకటి నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోవడం. ఓకే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చు మనము? ప్రోటీన్ని మళ్ళీ బాడీకి ఇవ్వడం స్టార్ట్ చేసి, ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ మళ్ళీ తయారవ్వాలంటే గ్లూకోజమైన్ అంటారు. గ్లూకోజమైన్ అనేది ఒక ఒక ఫుడ్ అనుకోండి. అది ఇవ్వగలిగితే మన బాడీ తయారు చేసుకుంటుంది సైనోయిల్ ఫ్లూయిడ్ని. ఓకే, సో అది ఏడ దొరుకుతుంది చెప్పండి అనబాకండి, అది చాలా ఫుడ్స్లో ఉంటుంది. బట్ అది మనం ఈజ్ టూ లేట్, ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. దానికి గ్లూకోజమైన్ అని సప్లిమెంట్స్ దొరుకుతాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే, అవి అట్లీస్ట్ ఒక 6 నెలలు గోల్ పెట్టుకోవాలా. రాత్రికి రాత్రి నేను ఈరోజు వాడితే పొద్దున్న తగ్గిపోదంటే అది పెయిన్ కిల్లర్. అర్థమైందా? నేను మొన్న ఈ మధ్య కూడా ఒక డాక్టర్తో మాట్లాడుతుంటే, టీంలోనే ఉన్నారు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ డైట్ చేసిన వాళ్ళు.
డాక్టర్తో మాట్లాడుతుంటే, సార్ మీరు బాగా చెప్తారు సార్ మీటింగుల్లో, మమ్మల్ని కూడా తిడుతుంటారు. కాకపోతే ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి పెయిన్ కిల్లర్లు ఇయ్యొద్దంటున్నారు. మరి మా దగ్గరికి వచ్చిన పేషెంటు ఎక్సర్సైజ్ చేసుకొని అయినా కొంచెం బరువు తగ్గు, కొంచెం బాగా ప్రోటీన్ తిను, ఇవి చెప్పి పంపించినామంటే మళ్ళీ వస్తాడా మా దగ్గరికి? రారు. అదే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ రాస్తాడు, వేసుకోగానే తగ్గిపోద్ది. అబ్బా ఈ డాక్టర్ సూపరు అని ఆ నలుగురికి చెప్తారు. మంచి చెప్పినోడు ఇక్కడికి విలువ లేదు సార్, వాళ్ళకి ఏం కావాలో అదే కదా మేము ఇవ్వాలా అని డాక్టర్ చెప్పినారు. అంటే క్లయింటే అడిగేస్తున్నారు, మాకు ఇది కావాలా, నాకు ఇది ఇవ్వండి అని. మీ ట్రీట్మెంట్ కాదు. చాలామంది మాకు కూడా చెప్తారు, అన్న అది తినకుండా ఇంకేమైనా చెప్పకూడదా అని. అంటే ఎవరు న్యూట్రిషనిస్ట్, నువ్వా మేమా? మేము చెప్పాలా? అంటే పీపుల్ అట్లా అయిపోయినారు, వాళ్ళకి ఏం కావాలో అది అడుగుతున్నారు. అది ప్రాబ్లం. ఓకే. మనం ఎక్స్పర్ట్ చెప్పింది నాలా ఏ ఫీల్డ్ అయినా ఎక్స్పర్ట్ చెప్పింది తింటే వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తుంది. ఇమీడియట్గా కావాలి రిజల్ట్, ఓపిక ఉండదు. అర్థమవుతుందా? సో పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్ళాలంటే 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు గోల్ పెట్టుకోవాలా. ఈ 6 నెలల్లో మనం చేయాల్సిన పని ఏంటి? సైనాయిల్ ఫ్లూయిడ్, గ్లూకోజమైన్ అనేది చెప్పాను కదా, సప్లిమెంట్ దొరుకుతాయి. అవి కోచెస్ అడగండి, చెప్తారు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి. గ్లూకోజమైన్ సప్లిమెంట్ ప్రోటీన్ ఫుడ్లో నుంచి ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఓకే. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొద్దిగా ఈజీగా ఇవ్వచ్చు. వెజ్ తినే వాళ్ళైతే కొంచెం టఫ్, ప్రోటీన్ తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ అక్కడ అవసరమైతే ప్రోటీన్ సప్లిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మొత్తం నాన్ వెజ్ నుంచే తినాలంటే కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకొని, ఒకవేళ యూరిక్ యాసిడ్, ఎందుకంటే అది కూడా పెరుగుతుంది, అది కూడా చెప్తాం ఈరోజు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్లో, అది కూడా ఉంది నాకు, దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. ఆ ప్రోటీన్ ఇచ్చే ప్రాసెస్లో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవాలి. నేను ఫుడ్లో నుంచి తినేస్తాను అంటే అట్ట కాదు, యూరిక్ యాసిడ్ మళ్ళీ పెరగకూడదు. ఓకే. సో ఇవన్నీ బేస్ చేసుకుని, ఎందుకంటే మన కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ అంతా బాగుంటే ఏం తిన్నా అరిగిపోద్ది. ఓకే. బట్ ఆల్రెడీ ఫ్యాటీ లివర్తో ఉంటే, ఆల్రెడీ ఓవర్ వెయిట్తో ఉంటే, లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంటే, లివర్ ఫంక్షన్ కాంప్రమైజ్ అయి ఉంటే, అప్పుడు మీరు మామూలుగా రోజు చిన్నపిల్లలప్పుడు తిన్నప్పుడు అట్ట తింటే కుదరదు, అరగదు. అర్థమవుతుందా? అట్లా ఇవన్నీ కూడా అందుకనే మీరు రిపోర్ట్ చెప్పినాం. నాకు తెలియదు ఎంతమంది రిపోర్ట్స్ తీసుకున్నారో. ఓకే. ఇంకా చేసుకోకపోతే ఇమీడియట్గా చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేటివన్నీ మీకు రిపోర్ట్లో తెలుస్తుంది, లేకపోతే గాల్లో విన్నట్టున్నట్టు ఉంటుంది. ఎవరో గురించి చెప్తున్నాడు సారు అని వినేసి వెళ్ళిపోతారు మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. నేను చెప్తాను లాస్ట్లో హౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. December 1 నుంచి ఎలా ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, ఎలా ట్రాక్ చేయబోతాం పీపుల్ని హెల్త్ పరంగా నెక్స్ట్ 90 డేస్ అనేది డిస్కస్ చేద్దాం, లాస్ట్లో చెప్తాను నేను. ఓకే. సో ఇప్పుడు ఆ జాయింట్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలా? ప్రాబ్లమ్స్ నుంచి గ్లూకోజమైన్ వాడుకొని ఆయిల్ పెంచుకుంటూ రావాలి, స్లోగా పెరుగుతూ వస్తుంది లూబ్రికేషన్. ఎందుకు? అది అది ఉంటేనే జాయింట్ అరగకుండా ఉంటుంది, లేకపోతే మళ్ళీ అరిగిపోద్ది. ఇది ఫస్ట్ పని చేయాల్సింది. రెండో పని ఏంటి? ప్రోటీన్ తీసుకుంటూ జాయింట్స్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. మన బాడీ చేసుకుంటుంది. మన బాడీ కంటే అద్భుతమైన డాక్టరో అద్భుతమైన మెకానికో ఎవరు లేరు. డాక్టర్స్ అయినా కూడా బాడీ సహకరించట్లేదండి, మేమేమో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటారు. అవునా? అంటే దాని మీనింగ్ ఏంటి? టాబ్లెట్ ఇచ్చినా, ట్రీట్మెంట్ ఇచ్చినా బాడీ సపోర్ట్ చేయకపోతే ఎంత పెద్ద డాక్టర్ అయినా ఏం చేయలేడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి. సో మన బాడీ కెన్ డూ మ్యాజిక్స్. మనం బాడీని రిపేర్ మోడ్లో ఉంచి న్యూట్రిషన్ ఇవ్వగలిగితే అది రిపేర్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే. గ్లూకోజమైన్, ప్రోటీన్ ఈ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ రెండిటితో పాటు వెయిట్ తగ్గాలి, మీరు ఐడల్ వెయిట్లోకి రావాలి. అర్థమవుతుందా? చిన్న చిన్న చేంజెస్, అందుకనే 6 నెలలు చెప్పింది. ఒక 6 నెలలు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రోగ్రాంలోకి రాగలిగితే, ఓకే, కోచెస్ని అటాచ్ చేస్తాము. ఓకే, వీ విల్ హెల్ప్ యూ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకే. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. ఇంతకు మించి మీకు అంతకు మించి డెప్త్ వద్దు, సింపుల్. ఓకే. లేదంటే వెళ్ళిపోదాం, పోయి ఆ సర్జరీ చేసేసుకుందాం అంటే చేసేసుకోండి. మోకాల వరకే చేసుకోగలుగుతారు. కొన్ని రోజుల తర్వాత మడిమ నొప్పి వస్తుంది, తర్వాత భుజాల నొప్పులు వస్తాయి, తర్వాత మోచేతి నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అన్నిటికీ చేసుకుంటారా? ఓకే. పర్మనెంట్ సొల్యూషన్ గురించి చెప్తున్నాను నేను. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? అన్ని జాయింట్స్లో సైనాయిల్ ఫ్లూయిడ్ తయారవ్వాలి, అన్ని జాయింట్స్లో ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటూ వస్తే మళ్ళీ కార్టిలేజ్ రీబిల్డ్ అవుతుంది. ఇవి చేసుకోగలిగితే, అర్థమవుతుందా? కొన్నిసార్లు ఆల్రెడీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఉంటుంది, పూర్తిగా అయిపోయి ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేక సర్జరీకి వెళ్ళాల్సిన టైంలో ఇమీడియట్గా మారిపోద్దని నేను చెప్పను. ఓకే. బట్ 90-95% జాయింట్ పెయిన్స్ ఇప్పుడు మనం రివర్స్ చేసుకోగలగచ్చు. ఓకే. వెయిట్ తగ్గడం వల్ల, కార్టేజ్ని రీబిల్డ్ చేసుకోవడం వల్ల, సైనాయిల్ ఫ్లూయిడ్ని రీబిల్డ్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఓకే. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ గురించి సెకండ్ కేటగిరీ. ఓకే. రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. మనం నిన్న మాట్లాడాను.